ప్రెగ్నెన్సీగా ఉండేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. బోర్లో పడుకోకూడదు, అంటే వెల్లికిలా పడుకోకూడదు, స్ట్రైట్గా పడుకోకూడదు. స్ట్రైట్గా అంటే మనం పడుకున్నప్పుడు సీలింగ్ ఫ్యాన్ని చూస్తాము కదా, అలాగా సైడ్ తిరిగే పడుకోవాలి అని చెప్పారండి ఫస్ట్ ప్రెగ్నెన్సీలో. బట్ నాకు అది అంతగా తెలియలేదు. నాకు రిలాక్సేషన్ వచ్చి స్ట్రైట్గానే పడుకునేదాన్ని. నెక్స్ట్ సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా అటు తిరిగి సైడ్ తిరిగే పడుకోవాలి అని చెప్పారు. నేను అడిగాను, మరి ఎటు తిరిగి పడుకోవాలి, నేను స్ట్రైట్గా ఫీల్ అయితే రిలాక్సేషన్గా ఉండేది, ఎట్లా పడుకున్నాను, ఎందుకు పడుకోకూడదు అని అడిగాను. అడిగిన దానికి ఎవరు చెప్పారండి, స్ట్రైట్గా పడుకుంటే పేగు పడుతుంది, బిడ్డకి పేగు చుట్టుకుంటుంది, కడుపులో ఉండే బిడ్డ పేగు చుట్టుకుంటారు అని చెప్పారు. అప్పుడు నాకు తట్టింది, కరెక్ట్ అండి. ఫస్ట్ మా పాప, నేను ఎప్పుడు రిలాక్సేషన్ ఎలా ఉండదంటే సైడ్కి ఉండేది కాదు, స్ట్రైట్గా పడుకునేదాన్ని. స్ట్రైట్గా పడుకుని ఒక 25 days డెలివరీకి ముందు పాపకి 2 సార్లు పేగు చుట్టుకుంది అని చెప్పారు. ఎమర్జెన్సీలో జాయిన్ అయ్యాము. మైట్ బి అప్పుడే డెలివరీ చేసేస్తారేమో కూడా ఫిక్స్ అయిపోయాము. కానీ ఆ పాప తనంతట తానే రిలీజ్ చేసేసుకుంది. మెడకి చుట్టుకొని ఉంది పేగు అని అన్నారు. తనే రిలీజ్ చేసేసుకొని ఉంది. ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి ఒక 15 to 20 daysలో డెలివరీ చేసేసారండి. అప్పుడు ఐడియా వచ్చింది, కరెక్టే కదా, మనం ఇట్లా స్ట్రైట్గా పడుకున్నాము, సో ఇట్లా పడుకోకూడదని మాత్రం ఎక్స్పీరియన్స్తో కరెక్ట్ అయింది నాకు వరకు అండి. థ్యాంక్ యూ. సో ప్రెగ్నెన్సీగా ఉండేవాళ్ళు మాత్రం అటు పక్క కానీ ఏదర్ రైట్ ఆర్ లెఫ్ట్ మాత్రమే పడుకోండి. థ్యాంక్ యూ.